హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవనీత్ బ్లాగ్స్. ఈరోజు అయితే సూపర్ హెల్దీ టేస్టీ చుక్కకూర పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే చుక్కకూరని తీసుకున్నాను. ఇదైతే విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటుంది. ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు బ్లడ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఫస్ట్ అయితే కందిపప్పుని ఇలా వేపుకోవాలండి. వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి నేను ఎండుమిర్చిని తీసుకుంటున్నాను, ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. అండ్ అలాగే టమాటా కూడా యాడ్ చేసుకోవాలండి ఈ చుక్కకూరలో. ముందుగా చుక్కకూరని ఇలా అయితే మొత్తం ముక్కలుగా ఒలిచి పెట్టుకున్నాను. ఈ ఒలిచిపెట్టుకున్న చుక్కకూరని ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ అయితే ఇలా వాష్ చేసుకోవాలండి. ఈ చుక్కకూర అనేది మన బ్లోటింగ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, మన హెల్త్కి చాలా మంచిది. ఇలా వాష్ చేసుకున్న చుక్కకూరని ఇలా అయితే కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. నేను కుక్కర్లో పెట్టి ఇందులోనే ఎండుమిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పసుపు, కొంచెం నూనె అండ్ అలాగే టమోటాస్ని కూడా కట్ చేసి ఇందులో వేసేసుకున్నానండి. వేసేసి కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా అలాగే ఉంచాలి. దాని తర్వాత 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని చింతపండు పులుసు, నానబెట్టుకున్న చింతపండుని అందులో వేసి ఎనుపుకోవాలండి. వెనుపుకున్న తర్వాత టేస్టీ అండ్ హెల్దీ చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఇది వేడి అన్నంలో చుక్కకూర పప్పు వేసి టేస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి చుక్కకూర పప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నవనీత్ బ్లాగ్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నవనీత్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.